మన ధర్మాన్ని మన పిల్లలకు చెప్పడం అనేది ప్రతి తల్లిదండ్రి యొక్క బాధ్యత. ఇది కేవలం మాటలతో కాదు, మన జీవితంలో ఆచరణతో చూపించాలి. తండ్రి తన కుమారుడికి ధర్మం చెప్పాలంటే ముందుగా తానే ధర్మబద్ధంగా జీవించాలి. పిల్లలు తల్లిదండ్రుల మాటల కంటే కూడా వారి యొక్క పనులను ఎక్కువగా గమనిస్తూ ఉంటారు. తండ్రి దార్శనికంగా, నీతిగా, నిజాయితీగా, ధర్మంగా ఉండటం వలన ఆ గుణాలు సహజంగా పిల్లలలోకి చేరతాయి. శాస్త్రం కూడా అదే చెబుతుంది. తండ్రి పిల్లలకు ధర్మాన్ని నేర్పాలి అంటే మనం చేయబోయే ప్రతి పని పిల్లలకు ఆదర్శంగా ఉండాలి. మన కర్తవ్యాన్ని గుర్తించి మంచి మార్గం చూపిస్తే మన వంశం సుస్థిరంగా నిలుస్తుంది. ఇది కేవలం నేను చెప్పేటువంటి ఒక మాట కాదు, ఇది శాస్త్రం యొక్క వాక్యం, జీవనం యొక్క పాఠము. హరే కృష్ణ.